హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో, మీ ప్రిపరేషన్‌ని మీరు స్టార్ట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. సో, ఎవరైతే స్టార్ట్ చేయలేదో లేదా ఎలా స్టార్ట్ చేయాలి అని స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీ ప్రిపరేషన్‌ని మీరు ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కదా! సో, దానికి నా దగ్గర 5 రూల్స్ ఉన్నాయి. అందరి దగ్గర ఉండే రూల్సే అవి. సో, నేను ఇంకొకసారి చెప్తున్నాను. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటిదంటే, ఫస్ట్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా ఈ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అనే కాదు, ఇంకా ఫర్దర్‌గా ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటి, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని అనలైజ్ చేయాలి. సో, ఇంతకుముందు కండక్ట్ చేయబడిన డ్రగ్ ఇన్స్‌పెక్టర్ స్టేట్ లెవెల్‌లో ప్రిపేర్ అయితే స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ పేపర్ రిఫర్ చేయాలి. సెంట్రల్ లెవెల్ ప్రిపేర్ అయితే సెంట్రల్ లెవెల్. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌ని డెఫినెట్‌గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు యూ షుడ్ రిఫర్ అన్నమాట. సో, అందులో రిఫర్ చేస్తే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వెషన్స్ అడిగారు, ఆర్ ఏ ఏ సబ్జెక్ట్‌కి తక్కువ క్వెషన్స్ అడిగారు అండ్ తక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యాలి. ప్రిఫరెన్సెస్ మనకు అర్థమైపోతుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌ని రిఫర్ చేయడం త్రూ మనకేం అర్థమవుతుందంటే, క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు? ఎంత ఇన్ డెప్త్‌గా అడుగుతున్నారు? మనం ఎంత ఇన్ డెప్త్‌గా చదవాలి? అండ్ ఎంత బేసిక్ లెవెల్‌లో అడుగుతున్నారు? మనం ఎంత బేసిక్ లెవెల్‌లో చదవాలి? కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఇన్ డెప్త్‌గా అడుగుతారు. లైక్ ఫార్మకాలజీ. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏంటిదంటే టు ద పాయింట్ అడుగుతారు. ఇయర్ వైస్ అడుగుతారు. దాన్ని మనం అంత ఇన్ డెప్త్‌గా చదవాల్సిన అవసరం ఉండదు. సో, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా ఇన్ డెప్త్‌గా చదవాలి. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ అంత ఇన్ డెప్త్‌గా చదవనవసరం ఉండదు. సో, ఆ సబ్జెక్ట్స్ ఏంటిది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఈస్ అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఓకే. క్వెషన్ పేపర్స్‌ని అనలైజ్ చేయండి. సెకండ్ ఏంటిదంటే, మన దగ్గర ఒక సోర్స్ ఉండాలి చదవడానికి. సో, నేను చెప్పేది ఎప్పుడు ఏంటిదంటే, స్టాండర్డ్ బుక్స్‌ని రిఫర్ చేయాలి అని చెప్తుంటాను. సో, ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్‌ని గ్యాదర్ చేసుకోండి. సో, అన్ని స్టాండర్డ్ బుక్స్ దొరుకుతాయా? అన్నీ పర్చేస్ చేయగలుగుతామా? అని అనుకుంటారు. సో, అన్నీ దొరకవు. సో, గ్యాదర్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఆర్ మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, ఆర్ ప్రీవియస్‌గా ఎక్కడైనా కోచింగ్ తీసుకొనుంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే కాంటాక్ట్ నుంచి మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి యూ జస్ట్ గ్యాదర్ యువర్ బుక్స్, ఆర్ లేదా టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఉంటాయి. అండ్ నార్మల్‌గా ఆన్‌లైన్ గూగుల్‌లో గూడా కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. నేను చెప్పకూడదు బట్ చెప్తున్నాను. సో, పీడిఎఫ్స్ మీకు దొరుకుతాయి. సెర్చ్ చేయండి, వెతకండి. స్టాండర్డ్ బుక్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. చేయండి. టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా ఉంటాయి. సో, అవి గ్యాదర్ చేసుకోండి ఫస్ట్. వీలైనంత వరకు బుక్స్ మీకు ఒకవేళ కుదిరితే బుక్స్ పర్చేస్ చేసుకొని చదవచ్చు. నో ప్రాబ్లమ్. అవ్వకపోతే ఇది ఫాలో అవ్వండి. చూడండి, గూగుల్‌లో, టెలిగ్రామ్ ఛానల్స్‌లో బుక్స్ ఉంటాయి, చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే, మీరు ఏదైతే చదువుతున్నారో, థర్డ్ రూల్ నేను చెప్తుంది. మీరేదైతే చదువుతున్నారో దాన్ని కంపల్సరీగా నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు అనాటమీ సబ్జెక్ట్‌కి ఒక నోట్స్ పెట్టుకోవాలి. కంపల్సరీ పెట్టుకోవాలి. సూటిక్స్‌కి ఒక నోట్స్ పెట్టుకోవాలి. పేపర్ 1 ఉంది. పేపర్ 2 ఉంది. పేపర్ 1కి కావాల్సిన ఇప్పుడు గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. అండ్ హ్మ్. దానికి ఒక సెపరేట్ బుక్స్ పెట్టుకోండి. మన ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క బుక్ పెట్టుకోండి. అండ్ మెయింటైన్ నోట్స్. మీకెలా అర్థమవుతుంది? మీకు కన్వీనియన్స్ ఎలా ఉంటుంది? మీ నోట్స్ మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటే, బీఫామ్‌లో కానీ అలా చదువుతూ ఉన్నాం కదా! మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటే మీకది గుర్తుంటుంది. అలా మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అదే కానీ ఎవరో ప్రిపేర్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టేసి మీరు నోట్స్‌లో రాసుకొని దాన్ని చదివారనుకోండి, మీరు ఆ పర్టిక్యులర్ టైమ్‌కి ఆర్ ఎగ్జామ్ వరకి మీకు గుర్తుంటుందేమో. బట్ మీ సొంతంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, మీకు పర్టిక్యులర్ టాపిక్ మీకెప్పుడైనా గుర్తుంటుంది. అండ్ దాని మీద మీకొక నాలెడ్జ్ ఉంటుంది. దట్ హెల్ప్స్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటి అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డే 1 ఇలా ఎంత ఎఫర్ట్స్ పెట్టి మనం స్టార్ట్ చేస్తున్నామో, సేమ్ ఎఫర్ట్ మనకు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉండాలనమాట. సో, ఈ ఇప్పుడు స్టార్ట్ చేసి కొన్ని డేస్ వరకు రిలాక్స్ అయిపోయి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అలాంటివి పెట్టుకుంటే యూ విల్ నాట్ కంప్లీట్ సిలబస్ ఎట్ ఆల్. సో, కన్సిస్టెన్సీ హాస్ టు బి మెయింటైన్డ్. నెక్స్ట్ ఏంటిదంటే రివైజ్ అండ్ ప్రాక్టీస్.
సో, మీ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత, నోట్స్ మెయింటైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే, లాస్ట్‌కి మీరు చేయాల్సింది రివైజ్ చేయాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి, లేదా యూట్యూబ్‌లో మీకొచ్చే ఎంసీక్యూస్‌ని వాటిని సాల్వ్ చేస్తూ అండ్ ఇంపార్టెంట్ వాటి నుంచి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్‌ని గ్యాదర్ చేసి, నోట్స్‌ని మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీగా. సో, ఈ 5 రూల్స్‌ని మీరు ఫాలో అయితే డెఫినెట్‌గా యూ విల్ అచీవ్ దిస్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ డెఫినెట్‌గా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఒక థింగ్, నేను కూడా నా ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేస్తున్నాను. డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రిపరేషన్‌ని నేను తెలంగాణ స్టేట్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కి ప్రిపరేషన్‌ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చేయలేదు, చేస్తున్నాను. సో, నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. నేను మీకు వీడియో రూపంలో అయినా ఆన్సర్ చేస్తాను. లేకపోతే ఆ కామెంట్‌లోనే ఆన్సర్ చేస్తానన్నమాట. ఓకేనా? థాంక్ యూ.